హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు డైరీ. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు వినాయకుని పూజలో భాగంగా వినాయక పూజలో గరిక ప్రాధాన్యత గురించి చిన్న చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అనమాట. చిన్న కథ. ఎందుకు మనం గరికతోనే వినాయకుడిని పూజించాలి, ఎన్ని అలంకరణలు ఉన్నా, ఎన్ని పుష్పాలు ఉన్నా, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా కూడా గరిక లేని గణపతి పూజ వ్యర్థం అంటారు కదా. అయితే మన భారతీయ పండుగల్లో వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఉంది. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు పుట్టిన రోజున ఈ వినాయక చవితిని భాద్రపద మాస శుద్ధ చవితి రోజున మనం ఈ వినాయక చవితిని జరుపుకోవడం అన్నది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం, సాంప్రదాయం అన్నమాట. అయితే మనం ఎన్నో రకాల ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ పెడతాం కదా. కానీ ఈ గరిక లేకపోతే మాత్రం గణపతి పూజను చేయకూడదని అంటారనమాట. అంటే గరికకి అంత ప్రాధాన్యత ఉంది. దీనికి కారణం ఏంటి? గరిక లేకపోతే ఏమవుతుంది అన్న సందేహం మనకు వస్తూ ఉంటుంది కదా. కారణం ఏంటంటే దీనికంటూ ఒక కథ ఉన్నదండి. పూర్వం స్వామివారు అనలాసురుడు అనే రాక్షసుడిని మింగేశారట. మింగేయడం వలన స్వామివారు చాలా వేడిగా మారిపోయారట. ఆ వేడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వేడి తగ్గలేదట. అప్పుడు పండితులు ఇచ్చిన సూచనల ప్రకారము స్వామివారి శిరస్సు పైన 21 గరిక పోచల్ని పెడితే అప్పుడు స్వామివారు నెమ్మదిగా చల్లబడ్డారట. అందుకని గరికకి అంత ప్రాధాన్యత అనమాట. గరిక లేని గణపతి పూజ వ్యర్థమని పండితులు, పెద్దలు అందుకే అంటారనమాట. కాబట్టి మనం ఎన్ని రకాల పత్రులు, ఎన్ని రకాల నైవేద్యాలు, ఎన్ని రకాల పుష్పాలతో అలంకరణ చేసి కుడుములు, ఉండ్రాళ్ళు పెట్టి ఎంతో చక్కగా పూజ చేసినప్పటికీ కూడా ఈ గరిక ప్రాధాన్యతని మర్చిపోకూడదనమాట. గరికని తప్పనిసరిగా తెచ్చి స్వామివారికి పెట్టాలి. నిమజ్జనం చేసేటప్పుడు కూడా దానితోనే మొత్తం పత్రులు అన్నిటితోనే మనము దాన్ని పూర్తి చేయాలన్నమాట. వినాయకుని పూజకి ఇంత ప్రాధాన్యత ఉండడానికి కారణం ఇదే అనమాట. ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడుతారు కాబట్టి స్వామివారికి విఘ్నేశ్వరుడని కూడా పేరుంది. మనం ఏ శుభకార్యాలు తలపెట్టినా, ఏ లగ్న పత్రికలు రాసినా మొట్టమొదటిగా గణపతికి పూజ చేసి గణపతి బొమ్మను కూడా అందుకనే పత్రికల్లో, ఆహ్వాన పత్రికల్లోని పెడుతూ ఉంటారనమాట. ఎటువంటి విఘ్నాలు కలగకూడదంటే, ఎటువంటి ఆటంకాలు కలగకూడదని. ఈరోజు స్వామివారి నవరాత్రుల్లోని 6వ రోజు ఏకదంత వినాయకుడు అనమాట. మరి మీరు వినాయక చవితి బాగా చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. గరిక ప్రాధాన్యత కోసం వీడియోలో చెప్పాలనిపించి ఈ వీడియో చేశానన్నమాట. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై గణేష. ప్రేమతో మీ సాయిలు.